హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భూమి హారిక. ఈరోజు మేము గణేష్ చూద్దాం వెళ్తున్నాము. మీరు కూడా మాట్లాడండి. వాళ్ళు ఓపెన్ చేయలేదు ఇంకా. ఈవినింగ్ మనము రోడ్ పైన వెళ్ళినప్పుడు నీకు ఇష్టమైన వెహికల్ ఏంటి? నువ్వు మాట్లాడే వెహికల్ నాట్ లైక్ దట్ అన్న. దేర్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వెహికల్స్ అంటే చాలా వెరైటీ ఉన్నాయి. ట్రాన్స్పోర్ట్ లైక్ దట్. విచ్ ట్రాన్స్పోర్ట్? ఏ ట్రాన్స్పోర్ట్ అంటే నీకు బాగా ఇష్టం? కార్స్. అన్ని నేమ్స్ తెలుసు ఆల్మోస్ట్ కదా? ఆల్మోస్ట్ రైట్. లోగో చూస్తే యూ కెన్ టెల్ దెమ్. లెట్స్ ప్లే దిస్ గేమ్. ఒక కార్ కూడా రావట్లేదు. ఈ కార్ చెప్పు. I know. Everyone know that. What about that? Toyota. సో మా ప్లాన్ ఏంటంటే ఖైరతాబాద్ గణేష్ని చూసి అక్కడి నుంచి ట్యాంక్ బండ్కి వెళ్దామని ప్లాన్ చేసుకున్నాం. సో ఇక్కడ ఖైరతాబాద్ ట్రాఫిక్ అనమాట. నెక్స్ట్ మనం దర్శనం చేసుకోవడానికి కూడా చాలా లాంగ్ వాక్ చేయాలి. 15 minutes పట్టింది. ఎందుకంటే క్రౌడ్ ఉండడం వల్ల. చాలా క్రౌడ్ ఉంది. బట్ వర్త్ అనిపించింది. ఎందుకంటే ఖైరతాబాద్ గణేష్ చాలా పెద్దగా ఉంటారు అండ్ చాలా బాగుంది. చాలా బ్యూటిఫుల్. అసలు చాలా నచ్చింది. ఎందుకంటే నేను 2015లో వెళ్ళాను. మళ్ళీ ఇదే వెళ్ళటం అనమాట. అంటే ఆ క్రౌడ్ వల్ల ఎప్పుడు భయం వేస్తుంది అనమాట, అమ్మో అని. సో ఈసారి మళ్ళీ వెళ్ళామన్నమాట. సో నాతో పాటు మీరు కూడా చూడండి. అంటే ఫస్ట్ డేనే వెళ్ళాము. ఫస్ట్ డే కాబట్టి ఇంకా కొంచెం తక్కువ ఉన్నారేమో నాకు తెలిసి. మిగతా ఉండే కొద్దీ, ఎందుకంటే ఫస్ట్ డే అందరూ పూజ చేసుకుంటారు కదా, సో దానివల్ల రారని అని అనుకుంటున్నాను, నాకు తెలీదు. సో నేనైతే సూపర్, చాలా అలా లిటరల్గా కళ్ళన్నీ ఆ దేవుడి పైన ఉన్నాయి. అంత బాగుందనమాట గణేష్ అయితే. సో మీరు కూడా చూడండి. సూపర్ కదా గణేష్, చాలా బాగున్నారు. సో అక్కడి నుంచి ఇంకా దర్శనం చేసుకున్న తర్వాత స్ట్రైట్ అవే మేము ట్యాంక్ బండ్కి వెళ్ళిపోయాము అనమాట. సో ఇక్కడి నుంచి నేను డాడీని తీయాలి ఫస్ట్, ముందు వాక్ చేయాలి. వెహికల్ ఎక్కడ పార్క్ చేసామో మర్చిపోతే పరిస్థితి ఇలా ఉంటుంది అనమాట. అది వై ట్యాంక్ బండ్కి వెళ్ళి జస్ట్ ఒక రౌండ్ అలా వేసి వెళ్ళిపోదాం అనుకున్నాము. బట్ అక్కడికి వెళ్ళిన తర్వాత ఎందుకో స్పీడ్ బోట్కి వెళ్ళాలనిపించింది. సో స్పీడ్ బోట్ అని నోటి నుంచి రావటం లేటు. మా చిన్నోడు ఫుల్ ఎగ్జైట్ అయ్యాడు. బట్ మా దేవాంశ్ అయితే ఫుల్ భయం అనమాట. నాకు కూడా డార్క్ అయితే కొంచెం వాటర్లో వెళ్ళటం భయమే. సో అందుకే కొంచెం డేగా, అంటే కొంచెం లైట్ ఉండగానే వెళ్దామని అనుకున్నాము. బట్ మేము వెళ్ళేసరికి కొంచెం లేట్ అయింది. కొంచెం ఏంటి బాగా లేట్ అయింది అనుకోండి. డార్క్ అయిపోయింది. సో వీడైతే కొంచెం భయంగానే ఉన్నాడు. ఇక్కడ ఒకసారి మళ్ళీ దేవాంశ్ని అడుగుతున్నా అనమాట. దేవా వెళ్దామా స్పీడ్ బోటింగ్కి, లేదా నువ్వు ఒక్కడవే ఇక్కడ కూర్చుంటావా అని అడుగుతున్నా. సో స్పీడ్ బోటింగ్ వద్దు మమ్మీ, జస్ట్ స్లోగా వెళ్తున్నారు కదా, ట్రాన్స్పోర్ట్ బోటింగ్కి వెళ్దాము అని చెప్పేసి అంటున్నాడు. మనం ఇప్పుడు బోటింగ్కి వెళ్తున్నాం కదా. ఆర్ యు ఎక్సైటెడ్? నువ్వు దేవా? యు నాట్ ఎక్సైటెడ్? వై? You don't come. Are you scared? No need, Nana. We are there, right? మేము ఉన్నాం కదా నీకు కంపెనీ. Life jacket. Oh yes, we'll wear life jackets. I already have one. That is not a life jacket. అరే ఇంకా పెట్రోల్ కొట్టిస్తారులా ఉంది.
యాక్చువల్లీ ఎక్కే వరకు కూడా దేవాంశ్ అయితే చాలా భయపడుతున్నాడు. కానీ ఎందుకో ఒకసారి గివ్ ఇట్ ఏ ట్రై అన్నట్టు చెప్పాను అనమాట. అంటే ఒకసారి ట్రై చేస్తేనే కదా ఏదైనా మనకి ఎక్స్పీరియన్స్ అయ్యేది. సో నెక్స్ట్ టైం నిజంగా వాడికి ఎక్కిన తర్వాత కూడా భయం అనిపిస్తే నెక్స్ట్ టైం ఇంకా ఫోర్స్ చేయకూడదు అనమాట. సో అలా అని నేను అనుకున్నాను. సో మీరు కూడా ఎప్పుడైనా ట్రై చేయాలనిపిస్తే ఒకసారి ట్రై ఇవ్వండి. నెక్స్ట్ టైం అంటే ఒకసారి ట్రై చేసినాక తెలుస్తుంది కదా, ఎవరో ఒకరు మనకైతే పక్కన సపోర్ట్ ఉంటారు కాబట్టి. సో అది మరీ మనకి భయంగా అనిపిస్తే సో దట్ వీ కెన్ హోల్డ్ దేర్ హ్యాండ్స్ అనమాట. ఇక్కడ అలానే దేవాంశ్కి హ్యాండ్స్ పట్టుకుంటే వన్స్ బోట్ ఎక్కిన తర్వాత అసలు హ్యాండ్స్ కూడా పట్టుకునేవ్వలేదు, అంత బాగా ఎంజాయ్ చేశాడు. సో మళ్ళీ ఇంకో రౌండ్కి వెళ్దాం అన్నట్టు వాడు రిక్వెస్ట్ చేశాడు అనమాట మమ్మల్ని. సో నాకు తెలిసినంత వరకు ఎప్పుడైనా ఒక ఎక్స్పీరియన్స్ మనం ట్రై చేస్తే నెక్స్ట్ టైం అది వెళ్ళొచ్చా లేదా అనేది మన థాట్కే వదిలేయాలి. సో ఇక్కడ కూడా అదే జరిగిందనమాట. సో ఆబ్వియస్గా దేవాంశ్, బిన్ను ఇద్దరు కూడా చాలా బాగా ఎంజాయ్ చేశారు. అలానే మేము కూడా చాలా బాగా ఎంజాయ్ చేసాము. దేవా, నువ్వు భయపడ్డావు కదా. డూ యూ ఎంజాయ్? బిఫోర్ గోయింగ్ టు ద బోటింగ్ యూ ఆర్ స్కేర్డ్, రైట్? నౌ హౌ ఈస్ ద బోటింగ్? ద స్పీడ్ బోట్. హౌ ఈస్ ఇట్? నైస్ మీన్స్ డూ యూ ఎంజాయ్ ఇట్ ఆర్ నాట్? Say it louder. You? I enjoyed it. Yes, I know that. I can see you. Go for second round. You want to? Go for second round. ఫస్ట్ అంతా రాని అని చెప్పి ఇప్పుడు సెకండ్ రౌండ్ కావాలంట. ఓకే, ఇటు నుంచో పిల్ల. ఎంతమందికి బోటింగ్ అంటే ఇష్టమో డూ లెట్ మీ నో ఇన్ ద కమెంట్ సెక్షన్. అలానే మీరు ఏదైనా కొత్తగా ట్రై చేయాలనుకొని చేయలేకపోయారు అని అనుకుంటే ఒక్కసారి ట్రై చేయండి. దాని తర్వాత కూడా మీకు భయంగా అనిపిస్తే అక్కడితో ఇంకా వదిలేయండి, అంటే మళ్ళీ ట్రై చేయకండి. సో నేను చెప్పాలనుకున్న సజెషన్ అంతే. సో ఇంకా ఆన్ ది వేలో కొన్ని గణేషుల్ని చూసుకుంటూ వెళ్ళిపోయాం అనమాట. సో ఇక్కడతో వ్లాగ్ అయితే ఎండ్ చేసేస్తున్నాను. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అలానే కింద ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసుకోవడం మర్చిపోకండి, ఎందుకంటే నేను చేసే వీడియో నోటిఫికేషన్స్ మీకు రావాలంటే కింద ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసుకోవాల్సిందే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్. సీ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో.